పరదేశంలో ఎవరు దాచబెట్టిబడి ఉన్నారు? అబ్రహాము సంతానం అంతా నోవాహు కాలంలో చచ్చిపోయిన నీతిమంతులు మాత్రమే. అప్పుడు పాపాలు చేసిన వాళ్ళు కాదు. అప్పుడు పాపాలు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. చూడండి, నీతిగా బ్రతికిన వాళ్ళు ఎక్కడ దాచబడ్డారు? పరదేశంలో దాచబడ్డారు. పరదేశంలో దేవుడు ఏం చేసిండు? 3 దినాలు సువార్తని ప్రకటించిండు కదా. మనం చూసుకున్నాం మొదటి పేతురు రాసిన పత్రికలో, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి వాళ్ళు జీవించినట్లుగా, వాళ్ళ ఆత్మలై దాచబడి ఉన్నారు కదా, వాళ్ళ ఆత్మలో జీవించాలి అంటే వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించిండంట. హల్లెలూయా. అయితే దేవుడు 3 దినాలు ఆయన పని ముగించుకొని అక్కడ సువార్త చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి తిరిగి ఆయన శరీరంతో లేచిండు. దాన్నే మనం ఈస్టర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం కదా. ఆ తిరిగి లేచి అందరికి కనిపించి మళ్ళీ తర్వాత కొద్ది రోజుల నుండి ఇదిగో నేను వెళుతున్నాను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తా నేను అని చెప్పి ఏమైండు? ఆయన ఆరోహణమై వెళ్తున్నాడు. ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు వీళ్ళని ఏం చేసిండు? పరదేశు వాళ్ళని, ఈ చెరలో ఉన్న వాళ్ళని ఏం చేసిండో చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:9. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగములోనికి వెళ్ళి చెరనుగా పట్టుకొని వెళ్ళిండు. చెరగా పట్టుకొని వెళ్ళిండు అంటే ఏంటి? పరదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ, నీతిమంతులు అందరినీ చెరనుగా పరలోకంకి తీసుకెళ్లిపోయిండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళతో